నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ 2026 నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇక స్టార్ట్ చేద్దామా? చూడండి, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నదే అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ మీరు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లోగోను గమనించవచ్చు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇన్ఫర్మేషన్ 100కు 100% జెన్యూన్. మనం ఈ ఎక్స్ప్లెయినర్లో చెప్పబోయే ప్రతి ఒక్క పాయింట్ కూడా ఈ అధికారిక ప్రకటన నుంచే తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ అడ్మిషన్ ప్రాసెస్ మొత్తాన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం దీన్ని 6 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, అసలు ఈ మోడల్ స్కూల్స్ అంటే ఏంటి, వాటి స్పెషాలిటీ ఏంటి అని తెలుసుకుందాం. ఆ తర్వాత డేట్స్ చాలా ముఖ్యం కదా, సో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్, ఎవరెవరు అప్లై చేయొచ్చు, సీట్లు ఎలా ఉంటాయి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏం చదవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ఎలా చేస్తారో, ఫైనల్గా కొన్ని చాలా ముఖ్యమైన సూచనలు చెప్పుకుని మొత్తం ఒకసారి రివైజ్ చేసుకుందాం. సరే, మనం మొదటి సెక్షన్కి వచ్చేద్దాం. అసలు ఈ మోడల్ స్కూల్స్ అంటే ఏమిటి? చాలామందికి డౌట్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చదువులో కొంచెం వెనుకబడిన మండలాల్లోని గ్రామీణ పిల్లల కోసం స్పెషల్గా ఏర్పాటు చేసిన స్కూల్స్ ఇవి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 194 ఉన్నాయి. వీటి మెయిన్ టార్గెట్ ఏంటంటే, ఎలాంటి ఫీజు లేకుండా కార్పొరేట్ స్కూల్స్కి ఏమాత్రం తగ్గకుండా ఇంగ్లీష్ మీడియంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం. మరి ఈ స్కూల్స్లో చేరితే పిల్లలకేంటి లాభం, ఏమేం సౌకర్యాలుంటాయి అని చూస్తే లిస్ట్ చాలా పెద్దదే ఉంది. చూడండి, చదువు అంతా కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. టెక్స్ట్ బుక్స్ ఫ్రీ, మధ్యాహ్నం భోజనం ఫ్రీ, యూనిఫామ్స్ కూడా ఫ్రీనే. ఇక అమ్మాయిల కోసమైతే ప్రతి స్కూల్లోనూ 100 మందికి సరిపడా హాస్టల్ సౌకర్యం కూడా ఉంది. అంతేనా, మంచి సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్, బుక్స్తో నిండిన లైబ్రరీ, ఆడుకోవడానికి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఐఐటి, నీట్ లాంటి పెద్ద పెద్ద కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీ కోచింగ్ కూడా ఇక్కడ ఇస్తారు. ఇంకేం కావాలి చెప్పండి? ఇన్ని ఫెసిలిటీస్ చూశాక పేరెంట్స్కి వెంటనే వచ్చే డౌట్, ఫీజు ఎంతుంటుందో అని. కరెక్టే కదా? మరి ఈ స్కూల్స్లో ఉన్న అసలైన మ్యాజిక్ ఇదే. అడ్మిషన్ ఫీజు గానీ, ట్యూషన్ ఫీజు గానీ, స్పెషల్ ఫీజు గానీ ఇలా ఏ పేరుతోనూ ₹1 కూడా కట్టాల్సిన పనిలేదు. ఫీజు 0, విద్య పూర్తిగా ఉచితం. సరే, ఫీజు లేదు, చాలా బాగుంది. మరి సీట్లు ఎన్నుంటాయి? ప్రతి మోడల్ స్కూల్లోనూ 6వ తరగతి అడ్మిషన్ కోసం కరెక్ట్గా 100 సీట్లుంటాయి. ఈ 100 సీట్లు కూడా ఎలా భర్తీ చేస్తారంటే, కేవలం ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చిన మార్కుల మీద, ఇంకా గవర్నమెంట్ రిజర్వేషన్ రూల్స్ ప్రకారమే. ఇక్కడ ఎలాంటి రికమెండేషన్స్ పనిచేయవు, అంతా మెరిట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చాం. ముఖ్యమైన తేదీలు. ఈ డేట్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక్క డేట్ మిస్ అయినా సరే అప్లై చేసే మంచి అవకాశం పోతుంది. సో వీలైతే ఒకచోట నోట్ చేసుకోండి. ముందుగా ఈ అడ్మిషన్ ప్రాసెస్లోని మెయిన్ స్టెప్స్ ఏంటో ఒక క్విక్ లుక్ వేద్దాం. ఆన్లైన్ అప్లికేషన్లు జనవరి 28న స్టార్ట్ అవుతాయి, ఫిబ్రవరి 28తో ముగుస్తాయి. ఎగ్జామ్కు ముందు ఏప్రిల్ 9వ తేదీ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 19. తర్వాత మే 13న మెరిట్ లిస్ట్, ఫైనల్గా మే 31న ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఇప్పుడు అదే షెడ్యూల్ని ఇంకాస్త డీటెయిల్గా చూద్దాం. చూడండి, నోటిఫికేషన్ వచ్చింది జనవరి 17న. అప్లై చేసుకోవడానికి మీకు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు, అంటే కరెక్ట్గా ఒక నెల టైం ఉంది. హాల్ టికెట్స్ ఏప్రిల్ 9 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఏప్రిల్ 19 ఆదివారం రోజున ఉంటుంది. ఇక్కడ టైమింగ్స్ జాగ్రత్తగా గమనించాలి. 6వ తరగతి వాళ్లకి ఉదయం 10 నుంచి 12 వరకు, అదే 7 నుంచి 10వ తరగతి వాళ్లకి మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఇక రిజల్ట్స్ మే 13న మెరిట్ లిస్ట్ వస్తుంది, మే 31న ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ వస్తుంది. సెలెక్ట్ అయిన వాళ్లకి జూన్ 1 నుంచి 5 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. రైట్, మన 3వ సెక్షన్ అర్హతలు మరియు సీట్లు వివరాలు. ఇప్పుడు మీలో చాలా మందికుండే మెయిన్ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. అంటే ఈ ఎగ్జామ్ రాయడానికి నా బాబుకి లేదా పాపకి అర్హత ఉందా అనే మీ డౌట్ ఇక్కడ క్లియర్ అవుతుంది. మొదటి ప్రశ్న, ఎవరు అప్లై చేయొచ్చు? దీనికి 2 మెయిన్ కండిషన్స్ ఉన్నాయి. 1 వయస్సు, 2 స్థానికత అంటే లోకల్ స్టేటస్. ఫస్ట్ మనం వయస్సుకు సంబంధించిన రూల్స్ ఏంటో చూద్దాం. ఈ టేబుల్ని చాలా జాగ్రత్తగా చూడండి. ప్రతి క్లాస్కి ఒక ఏజ్ లిమిట్ పెట్టారు. ఉదాహరణకి 6వ తరగతిలో జాయిన్ అవ్వాలంటే మీ అబ్బాయి లేదా అమ్మాయికి ఆగస్ట్ 31, 2026 నాటికి 10 ఏళ్లు నిండి ఉండాలి, కానీ 12 ఏళ్లు లోపు ఉండాలి. అలాగే 7వ తరగతికి 11, 8వ తరగతికి 12, 9వ తరగతికి 13, 10వ తరగతికి 14 ఏళ్లు నిండి ఉండాలి. ప్రతి క్లాస్కి ఏ డేట్ నుంచి ఏ డేట్ మధ్య పుట్టుండాలో కూడా క్లియర్గా ఇచ్చారు. సో మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ ఈ రేంజ్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వయస్సు తర్వాత మరో చాలా ఇంపార్టెంట్ కండిషన్ ఈ లోకల్ స్టేటస్. అసలు లోకల్ అంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే
మీరు ఏ మోడల్ స్కూల్కి అయితే అప్లై చేస్తున్నారో అదే మండలంలో ఉన్న ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో గానీ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్లో గానీ గత 2 సంవత్సరాలలో కనీసం 1 సంవత్సరం అయినా చదివి ఉండాలి. ఇంకా సింపుల్గా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక స్టూడెంట్ 6వ తరగతికి అప్లై చేస్తున్నాడనుకోండి. ఆ స్టూడెంట్ తన 4వ తరగతి గాని లేదా 5వ తరగతి గాని ఈ రెండింటిలో ఏదో ఒకటి తను అప్లై చేస్తున్న మోడల్ స్కూల్ ఏ మండలంలో ఉందో అదే మండలంలోని స్కూల్లో చదివి ఉండాలి. అంతే, ఇదే రూల్ మిగతా క్లాసులకి కూడా అప్లై అవుతుంది. ఓకే, అర్హతలు తెలిసాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సిలబస్. ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ఏ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి? ప్రిపరేషన్కి ఇది చాలా కీలకం కదా, సో జాగ్రత్తగా వినండి. ముందుగా 6వ తరగతి ఎంట్రన్స్ టెస్ట్ గురించి చూద్దాం. మొత్తం 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 4 సెక్షన్స్: తెలుగు, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ కలిపి ఈవీఎస్, ఇంకా ఇంగ్లీష్. ప్రతి సెక్షన్ నుంచి 25 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 1 మార్కు. సిలబస్ అంతా 5వ తరగతి స్టేట్ సిలబస్ బేస్ మీదే ఉంటుంది. ఇక్కడొక మంచి విషయం ఏంటంటే మ్యాథ్స్, ఈవీఎస్ క్వశ్చన్ పేపర్లు తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లోనూ ఉంటాయి. సో స్టూడెంట్స్కి క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇక 7 నుంచి 10వ తరగతుల్లో ఏమైనా సీట్లు ఖాళీగా ఉంటే వాటి కోసం పెట్టే లాటరల్ ఎంట్రీ ఎగ్జామ్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ కూడా 100 మార్కులకి 100 ప్రశ్నలే, కానీ సబ్జెక్టులు వేరు. అవేంటంటే ఇంగ్లీష్, గణితం, జనరల్ సైన్స్ మరియు సోషల్ స్టడీస్. ప్రతిదాని నుంచి 25 ప్రశ్నలొస్తాయి. ఈ పేపర్లు కూడా తెలుగు, ఇంగ్లీష్ 2 మీడియంస్లోనూ ఉంటాయి. ఏ క్లాస్ ఎగ్జామ్ అయినా సరే మొత్తం కేటాయించిన సమయం 2 గంటలు, అంటే 120 నిమిషాలు. ఈ 120 నిమిషాల్లో 100 ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి. అంటే యావరేజ్గా ఒక క్వశ్చన్కి నిమిషం కంటే కొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. రైట్, మన 5వ సెక్షన్కి వచ్చేశాం. దరఖాస్తు మరియు ఎంపిక ప్రక్రియ. ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, ఫీజెంత, సెలెక్షన్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఈ ప్రాక్టికల్ విషయాలని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఓసీ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ₹200 చెల్లించాలి. అదే ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇంకా దివ్యాంగులైన విద్యార్థులైతే ₹125 చెల్లిస్తే చాలు. ఈ ఫీజుని ఆన్లైన్లోనే పే చేయాల్సుంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడం చాలా సింపుల్. ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి స్టూడెంట్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ లాంటి డీటెయిల్స్ అన్నీ మీ సర్టిఫికెట్స్లో ఉన్నట్టే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా నింపాలి. తర్వాత ఆన్లైన్లో ఫీజు కట్టాలి. నెక్స్ట్ వాళ్ళడిగిన సైజులో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి. ఫైనల్గా అన్ని డీటెయిల్స్ 1-2 సార్లు చెక్ చేసుకుని సబ్మిట్ బటన్ నొక్కండి. ఆ తర్వాత వచ్చే అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసి జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. సెలక్షన్ అనేది కేవలం మార్కుల మీదే కాదు, ప్రభుత్వ రిజర్వేషన్ నియమాల ప్రకారం కూడా జరుగుతుంది. ఈ చార్ట్లో చూసినట్టు ఎస్సీ కేటగిరీకి 15%, ఎస్టీకి 10%, బీసీకి 29%, ఇంకా ఈడబ్ల్యూఎస్కి 10% సీట్లు రిజర్వ్ చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఓవరాల్గా అన్ని కేటగిరీస్లో కలిపి 33.33%, అంటే 3/1 సీట్లు అమ్మాయిలకే కేటాయిస్తారు. ఇది చాలా మంచి విషయం. ఓకే, మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. చిన్న చిన్న తప్పుల వల్ల మీ అప్లికేషన్ రిజెక్ట్ కాకూడదు కదా, అందుకే కొన్ని ముఖ్యమైన సూచనలు చూసి ఆ తర్వాత మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్నీ ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. దయచేసి ఈ పాయింట్స్ చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీరు ఆన్లైన్లో ఏమైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు చెప్పకుండానే మీ అప్లికేషన్ క్యాన్సిల్ చేసేస్తారు. హాల్ టికెట్ మీద అతికించడానికి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో రెడీగా ఉంచుకోండి. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి సబ్మిట్ చేశాక మళ్ళీ మార్చుకోవడానికి అవకాశం ఉండదు. ఇంకో ముఖ్యమైన విషయం, హాల్ టికెట్లు పోస్ట్లో ఇంటికి రావు. వాటిని అఫీషియల్ వెబ్సైట్ నుంచే మనమే డౌన్లోడ్ చేసుకోవాలి. సరే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన మెయిన్ పాయింట్స్ అన్నీ ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాం. ఫస్ట్, టీఎస్ మోడల్ స్కూల్స్ అండ్ ఇంట్రొడక్షన్. ఈ స్కూల్స్ గ్రామీణ విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తాయని తెలుసుకున్నాం. నెక్స్ట్, అడ్మిషన్ 2026 ఇంపార్టెంట్ డేట్స్. అప్లికేషన్ ప్రారంభం నుండి ఫైనల్ సెలెక్షన్ వరకు అన్ని కీలకమైన తేదీలను మనం చూశాం. వీటిని తప్పకుండా గుర్తుంచుకోవాలి. థర్డ్, ఎలిజిబిలిటీ అండ్ సీట్ డీటెయిల్స్. అప్లై చేయడానికి కావలసిన వయస్సు మరియు లోకల్ స్టేటస్ అర్హతలు ఏమిటో వివరంగా చూశాం. ఫోర్త్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. 6వ తరగతికి అలాగే 7 నుండి 10వ తరగతికి పరీక్షా విధానం ఎలా ఉంటుందో, ఏ సబ్జెక్ట్లో ఉంటాయో చూశాం. ఫిఫ్త్, అప్లికేషన్ అండ్ సెలక్షన్ ప్రాసెస్. ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి, ఫీజు వివరాలు మరియు రిజర్వేషన్ రూల్స్ ఆధారంగా ఎంపిక ఎలా జరుగుతుందో తెలుసుకున్నాం. అండ్ ఫైనలీ, ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్. దరఖాస్తు నింపేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదో, ముఖ్యమైన సూచనలు ఏమిటో మరోసారి గుర్తు చేసుకున్నాం. సో,
ఈ పూర్తి సమాచారంతో తెలంగాణ మోడల్ స్కూల్లో మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ వీడియో మీకు ఉపయోగపడితే ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.